నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఒబెసిటీ. ఈ ఒబెసిటీ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జిమ్ చేస్తూ ఉంటారు, అలాగే డైటింగ్ చేస్తూ ఉంటారు, రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. మనం పాటించే పద్ధతులు కరెక్టో కాదో కూడా మనకు తెలియదు. అసలు ఎలాంటి పద్ధతుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి డైటింగ్ చేస్తే మనం కరెక్ట్గా వెయిట్ లాస్ అవుతాము అనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి, ఆయుర్వేద స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు ఈ ప్రస్తుత జనరేషన్లో జంక్ ఫుడ్ ఎరా ఉన్న ఈ టైంలో చాలామంది వెయిట్ గెయిన్ అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, అందులోనూ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా తక్కువైపోవడంతో వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా వీళ్ళు సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, వర్కౌట్స్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, అట్లనే డైటింగ్ చేస్తారు. ఇలాంటి చాలా ప్రయత్నాలు చేసి కూడా కొంతమంది వెయిట్ లాస్ అవ్వరు. కానీ ఆయుర్వేదంలో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ వెయిట్ లాస్ అనేది డిపెండ్స్ అనమాట. సో ఏ ఏజ్ వాళ్ళు తొందరగా తగ్గగలుగుతారు, ఏ ఏజ్ వాళ్ళు తగ్గలేకపోతున్నారు. సో ఎలాంటివి చేయాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది డైట్ కూడా చేసి డైట్ మరీ ఎక్సెస్ డైట్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది మనకి చేసిన వెంటనే మొహం ముందు ఫస్ట్ ముడుచుకుపోతుంది. డైట్ అని స్టార్ట్ చేయగానే ఫేస్ అంతా డల్ అయిపోతుంది, బాడీ తొందరగా తగ్గదు. ఇది కూడా చాలా మంది కంప్లైంట్స్ చెప్తా ఉంటారు, మేడం మీరు చెప్పారు డైట్. కొంతమంది డైట్ చేస్తారు బాగా, బట్ డైట్ చేయడం వల్ల మా మొహంలో మొత్తం చేంజెస్ వచ్చేసినాయి అని చెప్పి అంటుంటారు. అండ్ కొంతమంది ఏంటంటే మేము డైట్ చేసినాక బాగా నీరసం అయిపోయాము, ఇంతకు ముందులాగా యాక్టివ్గా ఉండలేకపోతున్నాము, ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి, ఏం చేయమంటారు. సో ఇవి కామన్ క్వశ్చన్స్ మనం వింటున్నాం అనమాట ఇప్పుడు. సో యాక్చువల్లీ బరువు అనేది మనం ఒక కాన్సెప్ట్ లాగా తీసుకుంటే పాతకాలంలో కూడా బరువుగా కొంచెం వెయిట్ ఉండే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. బట్ అంత కాన్షియస్ ఉండేవాళ్ళు కాదు, హెల్తీగా ఉన్నామా లేదా అనేది మాత్రమే మెయిన్గా తీసుకునేవాళ్ళు. సో సన్నగా ఉన్న వాళ్ళకి రోగాలు రావా అంటే అది కాదు. ఇప్పుడు రోగం మనకి ప్రాబ్లం అనేది బరువు ఉండడం వల్ల మనకు రోగం వస్తుంది అంటే అప్పుడు మనం ఒక ప్రాబ్లంగా తీసుకోవాలి. అంతేకాని మనం బరువు ఉన్నాం కదా అని ప్రతి ఒక్కళ్ళు బాగా తగ్గిపోవాలి అనుకున్నప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం బేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్స్ కూడా మనము తీసుకొని ఒక ఐడియల్ వెయిట్ కంటే కొంచెం అటు ఇటు ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు చాలామంది హీరోయిన్స్ని వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, సో ఎవరైతే ఎక్కువ డైట్లో ఉంటారో వాళ్ళకి జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది, చాలా థిన్గా అయిపోవడము అట్లా కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, వెయిట్ చూసుకోవాలి, బాడీని కూడా మనము ఎనర్జెటిక్గా ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇట్లాంటివి చెప్తూ ఆయుర్వేదంలో ఒక 3 వండర్ ఫుడ్స్ చెప్పాడు. సో ఇవి రోజువారీలో ఈ 3 వండర్ ఫుడ్స్ తీసుకుంటే మీకు ఏంటంటే బాడీని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో ఎనర్జీ తగ్గకూడదు, మీకు ఏదైతే మీకు రోజువారీ ఫుడ్ ఏదైతే ఉందో దాని రిక్వైర్మెంట్ మీరు ఇవ్వాలి, మీ ప్రోటీన్ కరెక్ట్గా ఉండాలి, మీ బాడీ ఫిట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటివి వాడండి అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పబడింది అనమాట. ఏంటి అంటే మనకి ఫస్ట్ గురు పదార్థాలు అంటే లేటుగా డైజెస్ట్ అయ్యేవి, అంటే హెవీగా ఉండేవి కాదు, లేటుగా డైజెస్ట్ అయ్యేవి అనమాట. ఎక్కువసేపు పొట్టలో ఉండాలి. సో అరగకూడదు, పొట్టలో ఎక్కువసేపు ఉండాలి. దాన్ని గురు ఆహారం అంటారు. సో అట్లాంటి గురు ఆహారం తీసుకోవాలి, బట్ బాడీకి వెయిట్ రాకుండా మనకి లఘుత్వం ఉండేలాగా ఉండాలి అని చెప్తారు అనమాట. అంటే అపతర్పణం, గురుచ అపతర్పణం చెప్తారు. అంటే వెయిట్ డైజెషన్ లేట్గా అవ్వాలి, బట్ అది వెయిట్ అవ్వకూడదు, వెయిట్గా కన్వర్ట్ అవ్వకూడదు. సో అట్లాంటి డైట్ తీసుకోవాలని బాగా పర్టికులర్గా చెప్తారు. వీటిలో చెప్పిన 3 వండర్ ఫుడ్స్ ఏంటి అంటే మనకి ఎవలు అంటే బార్లీ, జవర్ ఆ టైప్ అనమాట. సో ఆ రోజు ఫుడ్ మోస్ట్లీ మనకి ఏదైతే మనము అన్నంగా తింటామో, అన్నం కాకుండా అన్నాన్ని ఎవలతో అంటే బార్లీతో రీప్లేస్ చేయండి. బార్లీని అన్నం వండుకొని తినచ్చు చక్కగా. సో జోవర్ అని చెప్పి పెద్ద జొన్నలు కూడా దొరుకుతాయి అనమాట. సో దీన్ని కూడా బార్లీ లెక్కన అమ్ముతారు, మనకి ఎవలు అని చెప్పి అమ్ముతారు ఆయుర్వేదిక్ స్టోర్స్లో. అవి కరెక్ట్ ఎవలు. సో అవి దొరకనప్పుడు సెకండ్ ఆప్షన్ లాగా మన ఏదైతే బార్లీ ఉందో వాటిల్ని అన్నంలాగా వండుకొని తినచ్చు. సో ఇది ఒకటి. సెకండ్ వన్ పెసర్లు. ముద్గ అనేది ఏంటి అంటే గురుచ అపతర్పణం అని చెప్పాను కదా, ఆయుర్వేదంలో చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫార్ములా ఫర్ రెడ్యూసింగ్ ద వెయిట్ అనేది. గురుచ అపతర్పణం అనే దానికి పెసర్లు ఈజ్ ద
బెస్ట్ మెడిసిన్ అని చెప్తారనమాట. పెసర్లు ఏంటంటే మనం ఉడకబెట్టుకొని పెసర కట్టులాగా తయారు చేసుకోవడం. పెసర కట్టులు ఎట్లా ఉంటుందంటే ఒక పాటకి 18 రెట్లు నీళ్లు పోయాలి. సో ఇది ఫార్ములా. ఒక గ్లాస్ ఆఫ్ పెసరపప్పు మనం వేస్తే 18 రెట్లు నీళ్లు పోయాలి. 18 రెట్లు నీళ్లు పోసి దాన్ని ఉడికించి దాన్ని ఆ రేషియోలోనే మనం యూజ్ చేయగలగాలి. ఆ యూజ్ చేసినప్పుడు మన బాడీకి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి కడుపులో మనకి ఎక్కువసేపు ఉండాలి, డైజెస్ట్ అవ్వకూడదు, దానికి నెయ్యి. సో నెయ్యిని మనము వీటిలో కాంబినేషన్లో పెడితే మనకి అది డైజెస్ట్ అవ్వదు. మీరు క్వాంటిటీ కంటే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది వెయిట్ రిడక్షన్కి ఘీ అనేది. మనం ఎప్పుడైనా ఒక స్పూన్ వేసుకుందాం అనుకోండి, వెయిట్ రిడక్షన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ రెండిట్లోనే ఎక్కువ నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 15 ml, 20 ml, 30 ml వరకు వేసుకోవాల్సి ఉంటుంది కానీ అన్నమాట. చాలా మంది నెయ్యి తింటేనే లావ్ అవుతాము కాదు, అస్సలు కాదు. నెయ్యి తినే వాళ్ళు ఎవరు లావ్ అవ్వరు. నెయ్యి కాంబినేషన్లో స్వీట్స్ తింటారు చూసారా, లైక్ నెయ్యి స్వీట్స్ తింటే మళ్ళీ లావ్ అవుతారు. ఎందుకు అంటే అది నెయ్యి వల్ల కాదు. నెయ్యి ఈజ్ లైక్ క్యారియర్ అనమాట. నువ్వు ఏదన్నా తిను, దాంట్లో నువ్వు ఏ దాంట్లో అయితే నువ్వు యాడ్ చేస్తున్నావో దాని గుణాన్ని పెంచే తత్వం ఉంటుంది నెయ్యికి. అంటే లైక్ ఇప్పుడు స్వీట్స్ ఉన్నాయనుకో, స్వీట్లో నెయ్యి వేస్తే ఆ నెయ్యి ఏం చేస్తుంది అంటే ఆ స్వీట్ యొక్క టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. అదే నువ్వు పెసరకట్టులో నెయ్యి వేసావనుకో, సో దానికి ఏదైతే లఘుత్వ గుణం ఉందో దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఘీ ఈజ్ ఎన్ వండర్ఫుల్ డ్రగ్ అనమాట. ఇట్లా వెయిట్ లాస్కి దేని కాంబినేషన్తో నువ్వు ఘీ యూజ్ చేస్తున్నావో దానిలాగా నీ బాడీని టర్న్ అవుతుంది. ఓకే. చాలా మందికి మీరు అబ్జర్వ్ చేస్తే కాన్స్టిపేషన్ ఉంటుంది జనరల్గా. ఈ వెయిట్ రిడక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఏవైతే సలాడ్స్ అవన్నీ తీసుకొని కొంచెం అన్నం తక్కువ తింటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకి నీకు అండ్ గ్యాస్ట్రైటిస్ కూడా ఉంటుంది. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, అప్పటి వరకు ఏదైతే జంక్ ఫుడ్ తింటారో, యాసిడ్ ఫుడ్ తింటారో, పెప్సీలు, కోలాలు ఇవన్నీ తాగుతుంటారో దానివల్ల ఈ స్టమక్ లైనింగ్ మొత్తం పాడైపోయి ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అంటే ఘీ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో మీరు ఈ ఘీని ఎక్కువ క్వాంటిటీలో ఈ కాంబినేషన్లో కానీ వాడినప్పుడు మీ స్టమక్ లైనింగ్ మొత్తం హీల్ చేస్తుంది. త్రూఅవుట్ ద నైట్ కానీ మనకి ఎక్సెస్ అబ్సార్ప్షన్ అయినప్పుడు అది అరగదు, ఈ బాడీలోకి వెళ్ళదు నెయ్యి ఎక్కువ తింటే. అది కంపల్సరీగా నెక్స్ట్ రోజు మోషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీ మోషన్లో అలాగే నెయ్యి వస్తుంది. అంటే నెయ్యిగా పడదు, బట్ ఏదైతే మీరు ఫుడ్ తింటారో ఆ ఫుడ్ అలా జిగటగా మనకు తెలుస్తుంది అనమాట. జిడ్డుగా ఉంటుంది మోషన్ అనేది. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే ఆ త్రూఅవుట్ ద నైట్ ఏదైతే ఉందో ఎక్సెస్ ఘీ అనేది అది హీల్ చేసుకుంటా పోతుంది. అబ్డామిన్ మనకి ఇంటెస్టైన్ లైనింగ్ని అవంతా కూడా హీల్ చేసుకుంటా పోతుంది. ఎక్కడైతే అల్సర్ ఫామ్ అయిపోయిందో వాటన్నిటి కూడా హీల్ చేస్తుంది అనమాట. ఆ హీల్ చేసి ముందు గట్ని కరెక్ట్ చేస్తుంది, అసిడిటీ రానికుండా చేస్తుంది, గట్ని కరెక్ట్ చేస్తుంది. ఒకసారి మీకు గట్ హీల్ అయిపోయి కరెక్ట్ చేసినాక అప్పుడు దాని తర్వాత మీరు ఏంటంటే అది చక్కగా అయిపోయినాక మీరు మళ్ళీ నార్మల్ డైట్కి వచ్చినా కానీ మీ బాడీ అనేది మళ్ళీ ఎక్సెస్ లావ్ అవ్వదు. చాలామంది చెప్పే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్ ఏంటంటే డైట్ చేసినంత వరకు బాగా సన్నగా అయిపోయాను, మళ్ళీ రీగెయిన్ అయిపోయాను మేడం, యూజ్ ఏంటి అని. అవును. సో ఇది కామన్ కంప్లైంట్. ఎందుకు మళ్ళీ రీగెయిన్ అవుతున్నావు? ఎందుకంటే డైట్ చేసినంత వరకు నువ్వేం చేస్తున్నావు, స్టమక్ని ఆపుతున్నావు, నీ బాడీని కంట్రోల్ చేస్తున్నావు, నీరసం అయిపోతున్నావు. దాని తర్వాత మళ్ళీ ఆ యాసిడ్ కానీ దాని కడుపులో ఉన్న లైనింగ్ కానీ నువ్వేమి హీల్ చేయట్లేదు. హీల్ ఎప్పుడు చేస్తున్నావు? ఎప్పుడైతే నువ్వు ఘీ యూజ్ చేస్తున్నావో అప్పుడే అది హీలింగ్ అవుతుంది. సో ఈ హీలింగ్ అయిన ప్రాసెస్తో సహా మీరు కానీ చేస్తే, డైట్ అనేది కానీ చేస్తే అప్పుడు మీకు పర్ఫెక్షన్ వస్తుంది, గట్ ఇంటెస్టైన్స్ అవన్నీ కూడా. సో ఇదేమి ఒక్క రోజులో ఇట్లా చట్కాలాగా అయిపోదండి. సో నేను ఎన్ని డేస్ పడుతుంది మీకు వెయిట్ పెరగడానికి, ఒక్క రోజులో మీరు లావ్ అవ్వలేదు. సో దానికి తగ్గట్టు డేస్, మంత్స్, ఇయర్స్ తీసుకోండి తగ్గడానికి కూడా. అట్లా ఇట్లా జిమ్కి వెళ్ళి 1 monthలో నేను 6 kgs తగ్గిపోయా, 7 kgs తగ్గిపోయా, దట్స్ నాట్ గుడ్. ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళే చెప్తారు 1.5 kg ఈజ్ ద మ్యాక్సిమం వెయిట్ యూ కెన్ రెడ్యూస్ ఇన్ 1 month. ఫర్ హెల్దీ పర్సన్, ఒక హెల్దీగా నువ్వు ఉండాలి, హెల్దీగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అంటే కేజీన్నరకు మించి తగ్గదు పర్ మంత్. సో దిస్ ఈజ్ అ హెల్దీ రిడక్షన్. కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజు నేను తగ్గాను కదా, నెక్స్ట్ మంత్ కూర్చొని వేసేసానంటే మళ్ళీ కాదు. సో ఒకసారి హీల్ అవుతున్నప్పుడు లెట్ ఇట్ హీల్ త్రూ అవుట్ ద ప్రాసెస్. సంవత్సరం వరకు కన్సిస్టెంట్గా ఉండండి. ప్రతి నెల
అలాగే చేసుకుంటూ పోండి. మధ్య మధ్యలో ఈ రోజు మనం ఎక్సెస్ తిన్నామంటే నెక్స్ట్ రోజు దాన్ని కాంపెన్సేట్ క్యాలరీస్ కరిగించడానికి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా ఉంటే మీకు సెట్ అయిపోతుంది. ఆయుర్వేదంలో కొన్ని ఉంటాయి కదా మేడం, త్రిఫల చూర్ణ అలాంటివి కొన్ని చూర్ణాస్ ఈ వెయిట్ లాస్ కోసం అని కొన్ని నాకు తెలుసు, నేను కూడా చూసాను. అవి నిజంగా వర్క్ అవుతాయి మేడం? యాక్చువల్లీ వెయిట్ లాస్ గురించి చెప్పేవి త్రిఫల చూర్ణం, నవక గుగ్గులు ఇవి చెప్తారు జనరల్గా. అండ్ కులుత్త యూషం చెప్తారు, అంటే ఉలువల కషాయం ఇది కూడా చెప్తారు వెయిట్ రిడక్షన్కి. సో ఇట్లాంటి డ్రగ్స్ ఏవైతే మనం చెప్తున్నామో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్టికులర్ యాక్షన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మోషన్ మనకి ఫ్రీగా అవ్వట్లేదు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి అప్పుడు దాంతో మనకి వెయిట్ ఎక్కువ అవుతున్నాము అనుకున్నప్పుడు ఈ మోషన్ని కరెక్ట్ చేయడానికి, ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయడానికి మనము వెయిట్ రిడక్షన్ చేయాలి అంటే అప్పుడు త్రిఫలా చూర్ణం యూజ్ చేయాలి. సో మీకు మోషన్ ఫ్రీగానే అవుతుంది, నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా నాకు ఫ్రీగా అవుతుంది మేడం మోషన్ అనుకున్న వాళ్ళకి నువ్వు త్రిఫలా చూర్ణం ఇయ్యి, వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వరు. కొంతమంది కొన్ని చిట్కాలు పనిచేస్తాయి, కొంతమందికి పనిచేయవు. నేను అదే వాడాను, నేను తగ్గాను, కానీ నేను ఇంకొక మనిషి అదే వాడతారు కానీ తగ్గరు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇదే అనమాట, బాడీని బట్టి ఉంటుంది. బాడీని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళకున్న దాంట్లో ఆ డ్రగ్ ఎలా యాక్ట్ చేసింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో నవక గుగ్గులు ఎవరికి ఇస్తామంటే జనరల్గా పొట్ట భాగం మాత్రమే ఒబేస్ ఉంటుంది కొంతమందికి, సో బాణ పొట్టలా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి నవక గుగ్గులు ఇస్తాం. వాళ్ళకి నవక గుగ్గులు ఒకటి ఇస్తాము, మళ్ళీ హరితకి చూర్ణం అంటాము. ఓన్లీ త్రిఫలాల్లో కరక్కాయ ఒకటే ఉంటుంది అనమాట, కరక్కాయ చూర్ణం ఒకటే ఇస్తాం. కరక్కాయలో కూడా 7 వెరైటీస్ ఉన్నాయండి. అందుకే యాక్చువల్లీ డాక్టర్ని అడిగి కరెక్ట్ అయిన కరక్కాయ చూర్ణం తీసుకొని వాడండి అని చెప్తాం, దాన్ని మజ్జిగతో తీసుకోమని చెప్తాం. అట్లా అనమాట, అది అక్కడ వెయిట్ రిడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఉలువల కషాయం, ఇది మళ్ళీ ఏంటి అంటే వేడి ఒంటిని తట్టుకునే వాళ్ళకి మాత్రమే చెప్పగలుగుతాం. అందరూ ఉలువలు తీసేసుకుంటే వేడి చేసేస్తుంది, సో అది కూడా మంచిది కాదు. సో ఎవరికి ఏ టైప్ ఆఫ్ చిట్కా ఇవ్వాలి అన్నది కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఆయుర్వేదం వాడడానికి భయపడేది వేడి చేస్తుందని చాలా మంది అంటారు, ఆయుర్వేదం అందరికి పడదు వేడి చేస్తుందని. అవునవును, అది ఎట్లా వాడాలి అన్న దాన్ని తెలుసుకోకుండా వాడితేనే అది వేడి చేస్తుంది. ఓకే. సో మనకి ఏంటంటే ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు, అసలైన డాక్టర్స్ కంటే కొసర డాక్టర్లు ఎక్కువ చెప్పేస్తున్నారు. సో వాళ్ళకి నేను వాడాను నాకు తగ్గిపోయింది అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఏదో ఒక డాక్టర్ ఎవరో ఒకళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు, వాళ్ళకి అది పడింది కాబట్టి వాళ్ళు వాడుతున్నారు. బట్ అదే నువ్వు వాడితే నీకు సెట్ అవుతుందా అనేది డిపెండ్స్ అనమాట. వాడికి వేడి చేయండి, నీకు వేడి చేసేస్తుంది కామన్గా, ఎందుకంటే అది కఫ ప్రకృతి ఏమైతే ఉందో అది శీతలంగా ఉంటుంది. వాళ్ళకి వేడి చేసేవి ఇస్తే ఖచ్చితంగా కొవ్వు తగ్గుతుంది. అది పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు కానీ వాత ప్రకృతి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి మనం ఉష్ణగుణం ఉన్నవి అంటే వేడి చేసే పదార్థాలు కానీ ఇచ్చామనుకో ఇంకా వేడి ఎక్కువైపోతుంది. వాడికి ఉలువల కషాయం తీసుకుంటే తగ్గిపోయినప్పుడు సేమ్ అదే పర్సన్ అదే వేరే వాళ్ళకి అడ్వైజ్ చేసినప్పుడు అది వీళ్ళకి వేడి చేసేస్తుంది. నేను ఉలువలు తిన్నా నాకు బాగానే ఉంది, నీకు అది వేడి చేసేస్తుంది అంటే డిపెండ్స్ అనమాట. అట్లా సో సలహా తీసుకునేటప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైతే మంచిదో ఒక డైటీషియన్ కానీ ఆయుర్వేదిక్ డైటీషియన్స్ కానీ వాళ్ళు చెప్పే సలహాలను బట్టి పాటిస్తే మీకు ఆ వేడి చేయకుండా చేస్తారనమాట. కాంబినేషన్స్ కూడా చేస్తారు. వెయిట్ లాస్ అవ్వాలని కొనేవారు ఎలా పడితే అలాగా చేయకుండా డైటింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఎలా చేయాలి, ఎలాంటి పద్ధతుల్లో చేస్తే ఎంత త్వరగా వెయిట్ లాస్ అవుతారు, అది కూడా ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ తగ్గాలి, ఎలాంటి విషయాలు చెప్పారు. అలాగే చిన్నపిల్లలు, బాలింతలు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పద్ధతులు పాటిస్తే వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు, ప్రతి విషయం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.